నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, మన సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు జగన్మోహన్ రెడ్డి పాత వీడియో ఒకటి ఫస్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. బస్ ఇది 2019 తర్వాత అనుకుంటాను, 19 ఆ ప్రాంతం. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయలే, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్. సో ఇది సుదీర్ఘమైనటువంటి వీడియో, ఒక 4-5 నిమిషాలు ఉంది. మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే చాలా అద్భుతంగా ఆయన వివరించినటువంటి విధానం. వీవీప్యాట్లో స్లిప్ కనపడుతుంది, ఏదైనా తప్పు ఉంటే అప్పుడే తెలిసిపోతుంది, 80% జనాభా ఓటేశారు, ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఇంకా ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, ట్యాంపరింగ్ జరిగాయని చెప్పేసి ఎలా మాట్లాడతారని చెప్పేసి 2019లో సమర్థించుకున్నటువంటి ఆ వ్యక్తే ఈరోజు 2024లో తనకు 11 సీట్లు వచ్చేసరికల్లా అచ్చం ఈవీఎంల మీదే తోసేస్తూ అభివృద్ధి చెందినటువంటి ఏ దేశాల్లోనూ ఈవీఎంలు ఉపయోగించలేదు, మన దేశంలో ఎందుకు, ఇక్కడ కూడా బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలి, న్యాయం జరగటం కాదు జరుగుతున్నట్టుగా కనిపించాలి అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేయటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇప్పటివరకు ఆయన పరివారం అన్నారు, ఇప్పుడు డైరెక్ట్గా ఆయనే అన్నాడు. సో మీ ఉద్దేశం ఏంటంటారు? ఇక డైరెక్ట్గా ఈవీఎంల మీద నెపం తోహేస్తున్నారు. మనకి ఒక సామెత ఉంది, పాపులర్ సామెత, మనందరం ప్రతి సందర్భంలో వాడే సామెతే. ఆడలేక మధ్యలోడు, 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మ మీదకి వెళ్ళారు, ఉరిమి మంగళం మీద పడింది. ఇవన్నీ ఇప్పుడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తాయి. తన పాలన సవ్యంగా లేక ప్రజాగ్రహానికి గురై ప్రజల చేత ఒక రకమైన ఏహేభావానికి గురై సహజంగా ఎన్నికల్లో గెలుపోవటములు అనేది ప్రజల చేతుల్లో ఉంటాయి. అల్టిమేట్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. ప్రజల మెప్పు పొందితే గెలిపిస్తారు, పొందకపోతే ఓడిస్తారు. కానీ ఇప్పుడు జరిగింది దీన్ని ఓటమనరు, ఇది శిక్ష అంటారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేయడం ఏంటి? ఇప్పుడు 23 స్థానాలు ఉన్న పార్టీ 164 స్థానాలకు ఎగబడింది అనంటే, ఎగబాకగలిగింది అనంటే ప్రజలు నెత్తిన పెట్టుకొని వాళ్ళని ఆ విజయం కట్టబెట్టారు. వీళ్ళని అదే నెత్తి మీద నుంచి ఎత్తి నేలకేసి కొట్టారు, బండకేసి బాదటం అంటారు కదా, అట్లా బాదారు, ఉతికి ఆరేశారు. దీన్ని ఓటమని కూడా అనరు. కొద్దిపాటైన రియలైజేషన్ ఉంటే, రాజకీయాల్లో ప్రదర్శించాల్సిన పరిణతి ప్రదర్శించే విఘ్నతే ఉంటే ఈ విధంగా ముందుకొచ్చి నాడొక మాట నేడొక మాట, ఈయనే స్కూళ్ళని నాడు నేడు, హాస్పిటల్స్ నాడు నేడు అని చెప్పని ప్రచారార్భాటంగా వాడుకున్నారు కదా. ఈరోజు 2019లో 150 స్థానాలతో ఈయనకు అధికారం దక్కినాడు. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు విన్నాం. ఇప్పుడు 11 స్థానాలు దక్కినాడు ఈయన స్టేట్మెంట్ వింటున్నాం. అంటే ఆ రోజు అందరికీ శుద్ధులు చెప్పిన నోటితో శకునం చెప్పిన బల్లి కుడితిలో పడింది అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన ఈ వంకలు చెప్పే ప్రయత్నం చేయటం వల్ల తనను తాను మోసం చేసుకుంటున్నాడు, తనని నమ్ముకున్న శ్రేణుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రేణులేం మోసపట్టలా, వాళ్ళకు ఒక స్పష్టత ఉంది. ఈరోజు ఉదయం నేను ఒక ఛానల్లో లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేశాను. అదే ప్యానల్లో ఒక వైసీపీ డెడికేటెడ్ కార్యకర్త, అంటే ఒక స్థాయి నాయకుడు ఉన్నాడు వైసీపీ పార్టీ నుంచి. ఆయన లైవ్లో చేతులు ఇట్లా జోడించి
జగనన్న నీ విధానాలు మార్చుకో, కార్యకర్తలకు విలువివ్వు, ఐప్యాకులకి సలహాదారులకి రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చి ఈ పరిస్థితి తెచ్చావు, పార్టీ శ్రేణుల మీద నమ్మకం ఉంచు, నీ కష్ట నష్టాల్లో నీ వెంట నిలబడ్డది పార్టీ శ్రేణులు అని చెప్పని లైవ్లో అప్పీల్ చేశాడు. సగటు సాధారణ జెండా మోసే కార్యకర్త మనోభావాలు అవి. అయ్యా నీ నాయకత్వం సరిలేదు, నువ్వు ఎంచుకున్న విధానాలు సరైనవి కాదు, నువ్వు ఎంచుకున్న బృందం సరైనది కాదు, నీ పాలనా తీరు సరైనది కాదు, ప్రజాగ్రహానికి మనం గురయ్యాం, రియలైజ్ అవ్వు అని చెప్పని మర్యాదపూర్వకంగా వాళ్ళ శ్రేణులు ఇప్పుడు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విజ్ఞప్తిని మన్నిస్తే కొంచెం పరిస్థితుల్ని పరిణామాలని జాగ్రత్తగా నిశితంగా అవగాహనతో సమీక్షించుకుంటే రేపటి రోజైనా సరే రాజకీయంగా మనుగడ సాగించడానికి ఆస్కారం ఉంటుంది. లేదు నేను ఆల్వేస్ బాస్ ఈజ్ రైట్, నేను చేసిన ప్రతి నిర్ణయం, నేను అమలుపరిచిన ప్రతి విధానం సక్రమమైనవే, ప్రజలే తప్పు చేశారు, ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి, దానివల్ల నాకు ఓటమి దక్కింది తప్ప నేను మాత్రం ఇప్పటికి కూడా నేనే రాజుని అని చెప్పని కనుక ఆయన ఫీల్ అయితే రేపటి రోజున కనీసం ఈ 11లో ఆయన ఒక్కడే మిగులుతాడు, వీళ్ళు కూడా ఎమ్మట మిగలరు. ఆయన ఏం చెప్పుకుంటున్నారు, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 పార్లమెంటు సభ్యులు ఉన్నారు, మనం ఇప్పటికీ బలంగానే ఉన్నామని చెప్పని చెప్పుకుంటున్నారు. ఈ బలగం కూడా మేము ఎమ్మటి నిలబడదు. మీకు విజయం దక్కితే ఈవీఎంలు అద్భుతం, బ్రహ్మాండం, బజిగోవిందం అని చెప్పని మీరే మీడియాలోకి వచ్చి ఆనాడు ఈవీఎంల పట్ల అనుమానం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలను ఇష్టారీతిని దూషించారు. ఆ వీడియో పూర్తిగా వింటే ఆ దోషణ భూషణలు కూడా మీరు చివరిలో ఉంటాయి. మోసగాడు, రాక్షసుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని దూషించారు. అయ్యా ఇప్పుడు మీరు మోసగాడు అని చెప్పని భావించారు కాబట్టి ప్రజలు, మీది రాక్షస నీతి అని ప్రజలు భావించారు కాబట్టి మీకు ఇటువంటి పరిస్థితి ప్రజలే సృష్టించారు, అటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు. మీరు అదే ప్రజలను నిందించే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఈ ప్రజలు నిందిస్తారు, మీ పార్టీ కొనసాగిస్తారు, రేపు ఎక్కడ వేరే గ్రహం నుంచి పట్టుకొస్తారా ఓటర్లని? ఇదే ఓటర్లు ఖచ్చితంగా 2014లో మిమ్మల్ని ఓడించింది అదే ఓటర్లు, 2019లో ఊహించని మెజార్టీతో మీకు అధికారం కట్టబెట్టింది అదే ప్రజలు. అసలు ఆ కట్టబెట్టిన విజయాన్ని ఆస్వాదించడం చేతగాక మీ అసమర్థతతో మీరు చేసిన వంచనకి రాష్ట్రం బలైపోయింది, వ్యవస్థలు విధ్వంసమైనవి, పాలన అగమ్యగోచరంగా మార్చారు, ప్రజల జీవితాలు దుర్భరంగా మారినాయి, ఇవాళ రాష్ట్ర బ్రాండింగు అధోగతి పాలైంది. ఇటువంటి పరిస్థితిలో ఇంకా నేను రియలైజే కాను, నేను ఉత్తముణ్ణి సర్వోన్నతముణ్ణి అని చెప్పని మీకు మీరు శ్లాఘించుకుంటే ప్రజలు అటువంటి భావనలో లేరు. ఇప్పుడు ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అనేటువంటి అంశం మీద ఎలన్ మాస్క్ ఏదో కామెంట్ చేస్తారని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎలన్ మాస్క్ అంత తోటి చెప్పాడు, అమెరికా ఎన్నికల్లో ఉపయోగించకూడదు అది ఇది అని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వచ్చిన ఫలితాలను ఒకసారి సమీక్షించుకున్నా, లేదా దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలను సమీక్షించుకున్నా, కొంతమంది అయితే వైసీపీ కార్యకర్తలు ఏదో కొత్త థియరీ తీసుకొస్తున్నారు. మొదటి 3 ఫేజుల వరకు ఏమీ చేయలేదు, 3 ఫేజుల తర్వాత ఇక ఖచ్చితంగా వాళ్ళకి మనం ఓడిపోతున్నామని తెలిస్తే 4వ ఫేజ్ నుంచి వీళ్ళు మొదలు పెట్టడం జరిగింది. హరిప్రసాద్, వేమూరి హరిప్రసాద్ని తీసుకొచ్చి అతని దర్శకత్వం ఇదంతా చేశారు. ఒక 7% అది పోలైన ఓట్లకి ఈ ఓట్లకి తేడా కనిపిస్తోంది, అవి ఇటు కలిపినట్లయితే మనకి ఇంకా మంచి సీట్లు వచ్చాయని రకరకాల థియరీలు అయితే ప్రత్యక్షం అవుతున్నాయి. ఏంటంటారు? అంటే ఇవాళ మొన్నే మనం మాట్లాడుకున్నాం, నెగ్గినవాడు విజయాన్ని ఆస్వాదిస్తాడు, ఓడినవాడు ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటాడు. అల్టిమేట్గా జో జీతా వహీ సికిందర్, ఎవడు నెగ్గుతాడో వాడు వీరుడు. అంతేగాని నేను ఆ రోజు తెల్ల చొక్కా వేసుకోకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు పూల ప్యాంట్ వేసుకోకుండా ఉంటే బాగుండేది, ఆ రోజే వేసుకోవాలి ఏది వేసుకోవాలో. ఆ వేసుకొని పరిస్థితులు ప్రతికూలించిన తర్వాత
ఇవాళ అది చేయకుండా ఉంటే బాగుండేది, ఇది చేయకుండా ఉంటే బాగుండేది, దీనివల్ల వాళ్ళకి అది దక్కిందేమో, దీనివల్ల ఇది మాకు ఇది దక్కలేదేమో అని చెప్పని ఈ వంకలు చెప్పేది అసమర్థుడు. అసలు సిసలు ఈ వంకల వల్ల జగన్మోహన్ రెడ్డి ఏం సాధిస్తాడు చెప్పండి? అసలు సిసలు అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఇప్పటికే ప్రజలు తీర్మానించుకున్నారు. కాబట్టే 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు ఆయన కట్టబెడితే ఏం చూసి ఈయనకి ఓట్లు వేయాలి 2024లో? అంతటి నమ్మకం 2019లో రాయలసీమ ఈయన పట్ల కనపరిచింది. ఈయన రాయలసీమకి చేసిన ప్రయోజనం ఏంటి? ఇరిగేషన్ రంగం, అధ్వానపు కేటాయింపులు, దిగజారుడు ఖర్చు 2019కి ముందుతో పోల్చి చూస్తే. వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ మెకనైజేషన్కి గత ప్రభుత్వం కేటాయించిన బడ్జెటు వాళ్ళు చేసిన ఖర్చుతో పోలిస్తే సిగ్గుచేటైన కేటాయింపులు. ఇవి ప్రత్యక్షంగా రైతులు అనుభవించట్లేదా? రాయలసీమ ప్రజల కళ ముందు కనపట్టలేదా? కర్ణాటక అప్పరభద్ర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నట్టుగా మిన్నగుండిపోయి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించి రాయలసీమని ఎడారిగా మార్చడానికి మీరే భూమికి పోషించారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ జలాల్లో పునఃపంపిణీ చేయాలి, సమాన ప్రాతిపదిక మీద పంపిణీ చేయాలి అని చెప్పని మీ సమక్షంలో కేసీఆర్ గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర డిమాండ్ లేవనెత్తితే నోరు తెరవని, అభ్యంతరం వ్యక్తం చేయని అసమర్థుడు, నిస్సహాయుడిగా మీరు మిగిలిపోయారు. దాని పర్యవసానం రేపు రాష్ట్రం తరతరాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని, రాష్ట్ర బ్రాండింగే దెబ్బతీశారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయినాయి పెట్టుబడులు రప్పించకపోగా. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి యువతను మోసం చేశారు. 5 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి లేదు, ఉద్యోగులకు ఒక డిఏ లేదు. ఏం మొహం చూసి మీకు, ఏ మొహం పెట్టుకొని ఓటు అడిగే హక్కు మీకుంది? అనుభవిస్తున్న ప్రజలకి ఇవన్నీ కళ్ళ ముందు కనపట్టలేదా? వాళ్ళ జీవితాలకు అది ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ లక్షలాది మంది యువత మీ పట్ల నమ్మకంతో 2019లో మీకు ఓట్లు వేశారు. ఏం నమ్మకం యువత కల్పించారు మీరు 5 సంవత్సరాల కాలంలో? మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా అంటే ఇంతటి పోరాట వీరుడు కదా అనుకొని మీకు ఓట్లేశారు, మీకు సీట్లు ఇచ్చారు. ఏం చేశారు మీరు? 5 నిమిషాలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడిన నేపథ్యం మీకుందా? మీ కేసుల నుంచి బయటపడటానికి, మీ వ్యక్తిగత బలహీనతల్ని కాపాడబట్టడానికి, మీ అసమర్థత వల్ల సంపద సృష్టి జరగకపోగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానికి, మీ అవినీతికి, మీ వనరుల లూటీకి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించారు. కాబట్టి ప్రతి అంశాన్ని ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి ఇంత దారుణమైన శిక్ష మీకు వేయడం జరిగింది. దాన్ని గుర్తిస్తే ఏ తప్పులు మా వల్ల జరిగినాయా అని చెప్పని ఆ తప్పులు భవిష్యత్తులో జరగకుండా సమీక్షించుకుంటే మీ పార్టీకి ఒక మనుగడ ఉంటుంది. లేదు ఇదే వ్యవస్థల మీద దాడి చేస్తా, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇదే దాడి కొనసాగిస్తా అంటే మీ తప్పులు కూడా మీ నీడలాగా మిమ్మల్ని వెంటాడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆలోచించుకోండి.